హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎమర్జెన్సీ అప్డేట్ చూడండి ముందుగా. సో మనం వీడియోలో మీకు తమ్నెయిల్లో చూసి ఏదైతే ఉన్నాయో ఆర్బీఐ మీట్కి సంబంధించిన హైలైట్స్, అలాగే మార్కెట్ తిరగబట్టం, బెబ్బుల్లాగా రెచ్చిపోబోతుంది. సో అట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో మీరు ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారో సో వాళ్ళకైతే కనుక ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో డౌన్ సైడ్ వ్యూని మనం 24,200 దగ్గర క్లోజ్ చేసాము. 24,260 దగ్గర మనం డౌన్ సైడ్ వ్యూ తీసుకున్నాం కదా. 24,200 దగ్గరే మనం క్లోజ్ చేసాం. ఎందుకనంటే ఐఎమ్ ఏబుల్ టు సీ హెవీ బయింగ్, అంటే బోటమింగ్ బయింగ్ కైండ్ ఆఫ్ స్టైల్ అనేది 24,200 దగ్గర స్పాట్ చేయడం అనేది జరిగింది. మరి అలా స్పాట్ చేసినప్పుడు మన వ్యూ మార్చుకోవాల్సిన నీడ్ అనేది ఉంది. సో అట్లాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 50,208 స్పాట్ దగ్గర నుంచి బోటమింగ్ అని, అక్కడ నుంచి 52,455 వైపు వెళ్తుంది. అర్థమవుతుందా? వైపు ఎందుకంటున్నానంటే సో మధ్యలో ఏదైనా డెసిషన్ మార్చుకోవాల్సి వస్తే మార్చుకుంటాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వోల్టాలిటీ, గ్లోబల్ క్యూస్లో ఉన్న ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు. సేమ్ థింగ్ మన ఎకానమీ ఎంత రెసిలెంట్గా ఉందో కూడా మీకు తెలుసు. అందువల్ల ఏంటంటే ఐ హ్యావ్ ఎ రైట్ టు చేంజ్ మై డెసిషన్ ఇన్ ద మిడిల్. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో ఏమో 50,208 దగ్గర, సో నిఫ్టీలోనేమో 24,000 ఎంత నెంబర్ అది 200. సో అక్కడ నుంచి ఏంటంటే మనకి సో ఫ్రెష్ బయింగ్ అనేది పైకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ని ఇన్స్టిట్యూషన్స్ చూపిస్తున్నారు అనేది అర్థమైంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే కనుక సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. సో జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వండి అని చెప్తాను. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్కి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకనంటే ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి మీరు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సో అట్లాగే టెలిగ్రామ్ సపోర్టు ఇవన్నీ కనుక మీరు చూశారనుకోండి, ఎవరికైనా స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ పంపించండి ఈ టెలిగ్రామ్ సపోర్ట్ అదంతా. సో ఇంకా మిమ్మల్ని ఎందుకు అంటే మీరు ఇంకా ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు అని చెప్పి మిమ్మల్ని అంటారు. అర్థమవుతుందా? అంత ఇంపార్టెన్స్ గైడెన్స్ అనేది ఉంటుంది. మీరు ప్రీ మార్కెట్ చూస్తారు, పోస్ట్ మార్కెట్ చూస్తారు, కానీ మనది లైవ్ మార్కెట్ అని చెప్తాను. చూడండి సార్, ఆర్బీఐ మీట్ హైలైట్స్ చూసే ముందు సో నేను నిఫ్టీ గురించి చెప్తున్నాను. సో నిన్న లాస్ట్ నైట్ గురించి మధ్యాహ్నమే మనం పెట్టాం కదా, యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందో అని, డౌన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం, అది అయ్యింది. సో అయితే ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్తో మనకు సంబంధం లేదు. అక్కడ ర్యాలీ అయినా మన ట్రెండ్కి ఎఫెక్ట్ అవ్వదు, సో అక్కడ డౌన్ అయినా మన ట్రెండ్కి ఎఫెక్ట్ అవ్వదు. అదేంటి మరి? లాస్ట్ నైట్ ఏమో యుఎస్ మార్కెట్ని బేస్ చేసుకొని వ్యూ తీసుకున్నాం కదా, మరి ఇప్పుడేంటి అనేది నేను వీడియోలో వివరంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐ పాలసీ మెయిన్ హైలైట్స్ ఏంటి చూడండి ఫ్రెండ్స్. మనం ఊహించినట్లే రెపో రేట్ అంటే వడ్డీ రేట్లు అనేవి 6.5%గానే ఉంచారు. ఆర్బీఐ బ్యాంక్స్కి మనీ లెండింగ్కి ఇస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది అంతే ఉంచారు. సో ఏమీ చేంజెస్ అనేవి లేదు. సో ఊహించిందే అది. ఎందుకనంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 4%కి రీచ్ అవ్వాలి అని ఆర్బీఐ కూర్చుంది, కానీ అక్కడికి ఇంకా రాలేదు. సో అలాగే ఫుడ్ ప్రైజుల్లో మనం చూస్తున్నాము, ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక నెంబర్స్ వర్రీ, ఎక్కువ వోల్టాలిటీ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాయి కదా. అందువల్ల ఏంటంటే ఆర్బీఐ స్టాన్స్ గతంలో ఏదైతే విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ అనేది ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అసలు అకామిడేటివ్ అంటే ఏంటి అని అంటే, కోవిడ్ టైంలో ఏంటంటే మార్కెట్ని సిస్టమ్ని సపోర్ట్ చేయడం కోసం ఏంటంటే వడ్డీ రేట్లు బాగా తగ్గించారు. సో దాని తర్వాత పరిస్థితులన్నీ కూల్ అయిన తర్వాత ఇన్ఫ్లేషన్ వర్రీస్తో ఏంటంటే రీసెంట్ ఇయర్స్ మనం చూస్తున్నాము. సో ఆ వడ్డీ రేట్లు ఏంటంటే అంతకుముందు బాగా తగ్గించారు కదా, వాటిని మళ్ళీ రివర్స్లో ఏంటంటే పెంచడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఆ అకామిడేటివ్ ఆ సపోర్ట్ని ఏంటంటే విత్డ్రా చేస్తున్నారు అంతే. సో విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ అదే స్టాన్స్ కంటిన్యూ అవుతున్నారు. సో ఎందుకంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది రాలేదు. అలాగే మన శక్తికాంత దాస్ గారి కామెంట్ చూస్తే ఏమని చెప్పారు అని అంటే, ప్రైజ్ ఏదైతే ఉందో అది సెటిల్ అవ్వకపోతే, ఈ నెంబర్స్ అనేవి సెటిల్ అవ్వకపోతే హయ్యర్ గ్రోత్ అనేది సస్టైన్ అవ్వదు అని. కాబట్టి ఫర్దర్గా కూడా రేట్ కట్ అనేది ఉండకపోవచ్చు అనేది క్లూ అని నాకు అర్థమవుతుంది. సో అర్థమవుతుందా? సో రెపో రేట్ అంటే మనకి ఆర్బీఐ బ్యాంక్స్కి లెండింగ్ ఇస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్. సో రివర్స్ రెపో రేట్ అంటే మీకు తెలుసు కదా, బ్యాంక్స్ ఆర్బీఐకి ఇంట్రెస్ట్కి ఇస్తాయి అన్నమాట, అది రివర్స్ రెపో రేటు. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే
సో ఎమర్జెన్సీ మనీని ఏంటంటే వాళ్ళు పార్క్ చేసుకుంటారు, ఆర్బీఐ దగ్గర పార్క్ చేసుకుంటారు. ఎవరు? బ్యాంక్స్. సో బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఏంటంటే పార్క్ చేసుకుంటాయి ఎమర్జెన్సీ మనీని. ఆ ఇంట్రెస్ట్ ఏమంటారంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. దాంట్లో కూడా ఏ మార్పు లేదు, 6.25% ఉంది. సో ఇంకా హైలైట్స్ ఏంటి, సో మార్కెట్ బూస్టింగ్కి పనికొచ్చిన కామెంట్స్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హైలైట్స్లో ఏంటంటే వన్ ఆఫ్ ది పాజిటివ్ థింగ్ ఏంటంటే రియల్ జీడిపి గ్రోత్ అనేది ఫినాన్షియల్ ఇయర్ 25కి సో అంతకుముందు ఇచ్చిన ప్రొజెక్షనే కంటిన్యూ చేస్తున్నారనమాట, 7.2%. అందులో కట్ ఉంటే కనుక మార్కెట్కి ఎఫెక్ట్ పడేది. సో అది లేదు. సో అట్లాగే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ ఓవరాల్గా ఫినాన్షియల్ ఇయర్ 25కి ఏంటంటే సో 4.5% రిటైన్ చేస్తున్నారు. అంతకుముందు ఇచ్చిన నెంబర్సే అదే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ వర్రీ కూడా లేదు. కాకపోతే ఏంటంటే Q2 ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ అనేది రైజ్ చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్, ఫుడ్ ప్రైజులు, వోల్టాలిటీ, దీనివల్ల అది రైజ్ చేశారనమాట. సో అది రేజ్ అయ్యటం నెగిటివ్ అయినా ఓవరాల్గా ఫినాన్షియల్ ఇయర్ 25 అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇన్ఫ్లేషన్ అనేది ఆర్బీఐ గారు చెప్పడం ఏంటంటే అది పాజిటివ్గా మార్కెట్ చూసింది. సో అట్లాగే మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్ కాంట్ బి ఇగ్నోర్డ్ అనే కామెంట్ చేశారు, మనం డిస్కస్ చేశాము. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూస్ టు గెయిన్ గ్రౌండ్ అని చెప్తున్నారు. అది మన కంట్రీకి, మన ఎకానమీకి శుభసూచకం అని చెప్తాను. సో అలాగే ట్రాన్సాక్షన్, యూపీఐ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ అనేది 1 lakh ఉంది. అంటే 1 lakh వరకు ఇప్పుడు చేసుకోవచ్చు మనం ట్రాన్సాక్షన్. సో అయితే దానికన్నా మించితే ఏంటంటే మనం ట్యాక్స్ పేమెంట్, సో అది ఇప్పుడు ఏంటంటే ఆ 1 lakh నుంచి 5 lakhకి పెంచారనమాట. ఇది ఆ ట్రాన్సాక్షన్ లిమిట్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ అనేది ఇప్పుడు 1 lakh ఉంది, మీ అందరికీ తెలుసు. అది 5 lakhకి పెంచారు. సో మళ్ళీ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచడం వల్ల అది పేటిఎంకి టెంపరీగా పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే మార్కెట్లో ర్యాలీ అయ్యి ఉండొచ్చు అది. సో అర్థమవుతుందా? సో పేటిఎంకి అది పాజిటివ్ న్యూస్గా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక హైలైట్గా చెప్తున్నాను. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది 1 lakh నుంచి 5 lakhకి పెంచారనమాట. సో ట్యాక్స్ పేమెంట్కి సంబంధించి చూడండి ఫ్రెండ్స్. అలాగే అందరూ వర్రీ అవుతున్న యుఎస్ మార్కెట్ యొక్క వర్రీ ఎందుకనంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా. సో ఏం చెప్తున్నారంటే కాంట్ రష్ టు కంక్లూజన్ ఆఫ్ స్లో డౌన్ ఇన్ ఎకానమీ. యుఎస్లో 1 మంత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటాని బేస్ చేసుకొని మన ఎకానమీ మొత్తం కూడా మన ఎకానమీ స్లో అవుతుంది అనేది కంక్లూజన్కి రాలేము, అంత తొందరపడి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పారు. అంటే సో యుఎస్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ డేటాని ఇగ్నోర్ చేయొచ్చు మనం కూడా, అందుకే మన మార్కెట్ కూడా ఇగ్నోర్ చేసింది. ఇది బూస్టింగ్. ఇవాళ మార్కెట్ ఏదైనా ర్యాలీ అయ్యింది, బోటమింగ్ అయ్యి ర్యాలీ స్టార్ట్ అయ్యింది అని అంటే ఇది మెయిన్ కారణం అని నేను భావిస్తున్నాను. అర్థమవుతుందా? సరే, ఎందుకు ర్యాలీ అయినా మనం క్యాండిల్లో కనిపెట్టాం. అర్థమవుతుందా? అది ఇంపార్టెంట్. సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే సో విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ అంటున్నారు కాబట్టి స్టిల్ హాకిష్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే చెప్పా కదా, ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 4%కి రీచ్ అవ్వాలి. అది మెయిన్ టార్గెట్ కాబట్టి రేట్ కట్టు ఉండకపోవచ్చు. అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ రీచెస్ హై. సో ఇది కూడా బూస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా జీడిపి నెంబర్స్ యొక్క ఫోర్కాస్ట్ బాగుండటం అది మనకి బూస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే యుఎస్ ఈవెన్ రష్యాకి వెళ్ళినా కూడా మన ఎకానమీకి ప్రాబ్లం లేదనే కామెంట్ కూడా చేయటం ఓవరాల్గా బ్యాంక్స్కి బలం చేకూర్చినాయి అని చెప్పొచ్చు. ఓవరాల్గా మార్కెట్ ఇప్పుడు దాకా ఇబ్బంది పడుతున్నది కాస్త తిరోగమనం, మళ్ళా బుల్ దాడి బల్లోకం మీద స్టార్ట్ అయ్యింది అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ సో నిఫ్టీ యొక్క థింగ్. సో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు 24,300 అబవ్ ఉంది, ఇప్పుడు 24,218 ఉంది. సో చూడండి ఏం చేస్తామంటే మనం రీటైల్ పీపుల్ మనం థాట్స్ ఎలా ఉంటాయి అని అంటే అక్కడ 5 minutesకి 1 minuteకి అక్కడ మూమెంట్ మారుతూ ఉంటే మన థాట్ అనేది మారుస్తూ ఉంటాం. కానీ సో యాక్చువల్గా ఎందుకు డిప్ కొట్టింది అనేది మీరు చూస్తే కనుక సో చూడండి. సో యూరోప్ మార్కెట్స్ ఏంటంటే యూరోప్ సడన్గా ఏంటంటే రెడ్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడే ఓపెన్ అయ్యాయి కదా యూరోపియన్ మార్కెట్స్. 12:58 అంటే 1 అరౌండ్ అండ్ మిడ్ నూన్ 1 అవుతుంది. సో ఆ యూరోప్ మార్కెట్లో రెడ్ అవడంతో ఏంటంటే మీకు సో సెల్ ఆఫ్ అనేది కనిపిస్తూ ఉంది. సో కానీ ఐఎమ్ ఏబుల్ టు సీ స్ట్రెంగ్త్ ఇన్ ద క్యాండిల్. సో ఏంటంటే మార్కెట్ యొక్క మూమెంట్ అనేది పాజిటివ్గానే వెళ్తుంది. సో అందులో డౌట్ లేదు. సో ఏదైనా ఈ మార్కెట్లో గ్లోబల్గా అనిశ్చిత వల్ల కానీ ఏదైనా థింగ్స్ వల్ల కానీ ఇక్కడ క్యాండిల్లో నాకు ఏదైనా తేడా కనిపిస్తే నేను నా డెసిషన్ మార్చుకుంటాను. ఆ విషయం కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. కానీ సో నేను వీడియో చేస్తున్నప్పుడు 24,213 ఉంది కదా. సో మార్కెట్ ఇంట్రాడే వోల్టాలిటీ. సో అంతేగాని ఓవరాల్గా ఏంటంటే
సో స్ట్రెంతే ఉంది క్యాండిల్లో, ఇబ్బంది అయితే ఏమీ లేదు అనేది సుస్పష్టం అని చెప్తాను. సో కాబట్టి సో నా నా అంచనా ప్రకారం సో 23,805ని బేస్ చేసుకొని సో అంటే ఈ ఒకవేళ డౌన్కి వరస్ట్గా మనం అనుకున్నట్లు ట్రావెల్ చేయకపోతే 23,805 వెళ్తుంది. సో మన వ్యూ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అన్లెస్ అంటిల్ ఏంటంటే ఇది 24,679. సో అలాగే మనకి దాని తర్వాత 24,921 ఇటువైపు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడండి సార్, మార్కెట్ హైలో ఉండటం వల్ల ఏదైనా డైరెక్షన్ అంటే మనం అనుకున్న టార్గెట్ దాకా అంటే మనం అనుకున్న దాకా రీచ్ అవ్వకుండానే మనం మధ్యలో వ్యూ మార్చుకోవడానికి కారణం ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండటం వల్ల. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ డైరెక్షన్ బట్టి మనం సో షార్ట్ టర్మ్గానే మనం వ్యూస్ మార్చుకోవాల్సి వస్తుంది. తప్పదు, ఎందుకంటే మార్కెట్ అలా బిహేవ్ చేస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతాం. అదనమాట. నేను ఇచ్చిన వ్యూస్ అన్నీ పబ్లిక్గా ఉన్నాయి, మీరు చూడండి, అర్థమవుతుందా? ఇబ్బంది లేదు. కాబట్టి ఓవరాల్గా మార్కెట్లో స్ట్రెంతే ఉంది. సో 24,679, 24,921 వైపు ట్రావెల్ చేస్తుంది, అందులో సందేహం వలదు. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూద్దాం. ఇతరత్ర అప్డేట్స్ కూడా చూసే ముందు సో మీరు చూస్తున్న వీడియో ఇప్పటిదాకా మీరు చూసారంటే నచ్చి ఉండొచ్చు. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, ఇక్కడ ఏంజల్ జరోదా లింక్స్ ఉన్నాయి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ETF స్టడీ వ్యూస్, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, అలాగే మనం కండక్ట్ చేసే వెబినార్లు, ఆ గైడెన్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఏంటి, మార్కెట్ని ఎలా స్టడీ చేయాలి, గ్యాప్స్ అప్స్, అట్లాంటివి వాటి మీద కొంచెం నాలెడ్జ్ అనేది వెబినార్ల ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది లైఫ్ టైం. కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్ ఇచ్చాను కదా వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైము అద్భుతమైన బెనిఫిట్స్ చూడొచ్చు. చూడండి సార్, సుజలాన్ సంబంధించి సుజలాన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నియర్లీ 1 lakh crore అయిందంట. సో ఎందుకని అని అంటే 350 crores చేతులు మారాయి, అంటే 350 crores వర్త్ షేర్స్ చేతులు మారాయన్నమాట. సో సుజలాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 lakh crore అవడంతో సో ఇలాంటి అప్డేట్స్తో ర్యాలీ అయిందనమాట. సో అది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి అంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే HFCLకి సంబంధించి అది కూడా ర్యాలీ అయ్యి కనిపిస్తుంది కదా. సో ఎందుకనంటే ఎందుకు ర్యాలీ అయింది HFCL అని చెప్పంటే చూడండి, భారత్ నెట్ టెండర్. సో అది ఎంత అంటే 65,000 crores అనమాట అది. సో ఆ ఆక్షన్కి ఏంటంటే తేజస్ నెట్వర్క్, HFCL వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో అందువల్ల ఏంటంటే ఆ బజ్తో స్టాక్లో ర్యాలీ వచ్చింది అనేది చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, HDFC బ్యాంక్. సో HDFC బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే చాలా స్ట్రెందీగా ఉంది. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఈవినింగ్ రావచ్చు, రేపు రావచ్చు, ఏదైనా కానీ. చార్ట్లో అయితే కనుక ఐఎమ్ ఏబుల్ టు సీ స్ట్రాంగ్ బయింగ్. సో అర్థమవుతుందా, నిఫ్టీకి బాహుబలి లాంటిది కదా. సో అలాగే ఏంటంటే HDFC బ్యాంక్తో పాటు రిలయన్స్, సో TCS, ICICI బ్యాంకు ఇట్లాంటి స్టాక్స్లో కూడా ఏంటంటే బోటమింగ్ కైండ్ ఆఫ్ బయింగ్ అనేది జరుగుతుంది. అందువల్లే మార్కెట్ టర్న్ అవుతుంది, పైకి వెళ్తుందని ఐఎమ్ బిలీవింగ్ స్ట్రాంగ్లీ. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క థింగ్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక సో బోటమ్ కైండ్ ఆఫ్ బయింగ్ అనేది జరుగుతుంది. సో అందువల్లే వోల్టాలిటీ. సో వోల్టాలిటీ అంటే ఈ రీసెంట్ ఫాల్ డౌన్కి సంబంధించి బోటమ్ కైండ్ ఆఫ్ బయింగ్. సో ఆ బోటమ్ కైండ్ ఆఫ్ బయింగ్ జరుగుతున్నప్పుడు సో ఆ వోల్టాలిటీ అనేది సహజం. సో అర్థమవుతుందా. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను వీడియో చేస్తున్నప్పుడు 15 అయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నప్పుడు 50,222, 50,208 నుంచే కదా నా వ్యూ అనేది మార్చింది పైకి. సో కమింగ్ డేస్లో 51,142 అలాగే 52,455 వైపు వెళ్తుంది. మధ్యలో ఏదైనా తేడా ఉంటే గ్లోబల్ క్యూస్ వల్ల కానీ మార్కెట్ పర్సెప్షన్ మీద కానీ ఏదైనా తేడా ఉంటే సో ఐ హ్యావ్ ఎ రైట్ టు చేంజ్ మై వ్యూ. ఎందుకనంటే గ్లోబల్గా ఉన్న వోల్టాలిటీ అలాంటిది. కానీ ప్రజెంట్ అయితే కనుక నేను రికార్డ్ చేస్తున్నప్పుడుగా తేడా అయితే ఏం లేదు. ఆ వోల్టాలిటీ అనేది ఉంటుంది, దానికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అబ్జర్వ్ చేయండి, అందరికీ అర్థమైపోతే ఇంకేముంది మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఇది. మీకు ఏదైనా పర్టికులర్గా స్టాక్స్ మీద కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో అనేది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.